వెల్కమ్ టు ఆల్ యూ కెన్ వాచ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం ఈ పాస్ అప్లికేషన్ కంప్లీట్ ప్రొసీజర్ చూద్దాం, ఎలా అప్లై చేయాలి ఫ్రమ్ బేసిక్ నుంచి. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రెన్యువల్ వాళ్ళది ఆల్రెడీ నేను ఇంకో వీడియో చేశాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది, అది కూడా చూడండి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2021 ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ రిమెంబర్ మార్చ్ 31 వరకే లాస్ట్ డేట్, అప్లై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, ఆధార్ కార్డ్ కాపీ ఉండాలి, జిరాక్స్ అప్లై చేయాలి, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్, బోనోఫైడ్ సర్టిఫికెట్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్ రిలేటెడ్ ఆ నెంబర్ ఉండాలి మీ దగ్గర. సో అది క్లిక్ చేసి అవన్నీ ఉన్న తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎస్ఎస్సి రెగ్యులరా సప్లిమెంటరీ అని సెలెక్ట్ చేసుకోండి. రెగ్యులర్ అయితే రెగ్యులర్, సప్లీ అయితే సప్లీ. రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ సర్వర్ నుండి ఫెచ్ అవుతాయి. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీ నెంబర్తో హాల్ టికెట్ నెంబర్తో డీటెయిల్స్ అన్నీ సర్వర్ నుండి ఫెచ్ అవుతాయి. ఇక్కడ కోర్స్ గ్రూపు అకాడమిక్ ఇయర్ డిగ్రీకి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ మనం డిగ్రీ తీసుకున్నాం. స్టూడెంట్ నేమ్ ఉంది. అండ్ ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ దగ్గర ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఆధార్ని అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత. అండ్ దెన్ మనకి ఇప్పుడు క్యాస్ట్ డీటెయిల్స్, మీరు ఏ రిలేటెడ్ బీసీఏ, బీసీడి, ఈబీసీ, ఓబీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఎనీ క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ తీసుకుంటారో మీది అయితే ఏదైతే క్యాస్ట్ ఉందో దానిలో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా, అది తీసుకోండి. అది కూడా ఉంటుంది, దీంట్లో లిస్ట్ అంతా ఉంటుంది. ఒకవేళ మీకు మ్యాక్సిమం అన్ని లిస్టులు ఉన్నాయి దీంట్లో లేనివంటూ ఉండవు. సో అది సెలెక్ట్ చేయండి. మీకు క్యాస్ట్ దాంట్లో సబ్ క్యాస్ట్, సబ్ డివిజన్ ఉంటాం కదా మనం, అట్లా తీసుకోండి. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇంకో నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి. రూరలా అర్బనా, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ ఆర్ఫానా అంటే మీరు ఏమంటారు అనాథనా కాదా అన్నది కూడా మెన్షన్ చేయాలి. అండ్ దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, మీ సేవ నుంచి ఇష్యూ అయింది సిఎన్డి నెంబర్ అని, ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఇది కూడా ఆటోమేటిక్గా గెట్ డీటెయిల్స్ అంటే సర్వర్ నుంచి ఫెచ్ చేస్తుంది అనమాట. మీ పేరు, మీ ఫాదర్ నేము, క్యాస్ట్ మీ క్యాస్ట్ ఏంటి, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇన్కమ్ ఐడి కూడా ఉంటుంది, మీ సేవ నుంచి ఇష్యూ అయింది. సో అది కూడా ఎంటర్ చేస్తే ఇన్కమ్ డీటెయిల్స్ వస్తాయి ఆటోమేటిక్గా. మీరు దాంట్లో ఎంత ఇన్కమ్ పెడితే ఆ ఇన్కమ్ డీటెయిల్స్ వస్తాయి. దీన్ని ఏంటంటే మీరు డిగ్రీ పైన డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పోస్ట్ మెట్రిక్ కాబట్టి ఆ అప్లికేషన్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిగ్రీ అబ్బాయికి అప్లై చేస్తున్నాను కాబట్టి దోస్త్ ఐడి అప్లై చేస్తున్నాను డిగ్రీ. అండ్ ఇక్కడ దోస్తు దగ్గర వస్తే ఆ ఐడి నెంబర్ ఆల్రెడీ తను అలాట్ అయింది కాబట్టి సీటు. సో ఆ నెంబర్ దోస్త్ ఐడి కొట్టగానే తన డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చాయన్నమాట. తన పేరు, తన కాలేజ్ నేము, డీటెయిల్స్ అన్నీ ఎవరిదుంటే మీదున్న మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ మొబైల్ వెరిఫికేషన్కి ఏంటంటే మీ నెంబర్, పర్సనల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు, మీ ఫాదర్ నెంబర్ ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. మీ పర్సనల్ నెంబర్ ఇచ్చుకోండి, అలర్ట్ ఉంటే వస్తాయి. కానీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా చేయండి. చాలామంది మిస్టేక్స్ చేస్తారు, మిస్టేక్ చేయకండి. మీకు మనీ వచ్చే దగ్గర కూడా మీరు మిస్టేక్ చేసుకుంటే వేస్టే. సో బేసిక్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత అండ్ దెన్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎంటర్ చేయండి. ఏమేమి ఉన్నాయి ఇవి మాత్రం ముందే రెడీగా తీసుకోవాలి. ఫస్టే చెప్పాను కదా, అప్ టు 10th 6th క్లాస్ వరకు, 6 to 10th ఒక 7 years కంప్లీట్గా ఉన్నది. 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇవన్నీ ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 ఉన్నాయి చూడండి. సో ఇంటర్మీడియట్ 2 years ఎక్కడ చదివారు, ఆ కాలేజ్ నేమ్ కానీ, మీ డిస్టిక్, మండలు, తెలంగాణలో ఇప్పుడు మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఇట్లా ఏది ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ చదివారు అన్నది. అండ్ దీన్ని ఏమవుతుంది, రెసిడెన్స్ స్టడీ మీరు వర్టికల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, హారిజెంటల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చేశారు, ఎక్కడ కాలేజు, రెసిడెంట్ విలేజ్, రెసిడెంట్ అడ్రస్, అవన్నీ కరెక్ట్ వరుసగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవాలని లేదు, ఎనీ ఆర్డర్ మీ ఇష్టం అది. సో ఇవి కరెక్ట్గా పెట్టండి, ఎందుకంటే మీ ఈ డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తారు కాబట్టి. మీరు ప్రీవియస్గా చదివిన 6th నుంచి జనరల్గా డిగ్రీ వాళ్ళకి, అది ఇంటర్ వాళ్ళు అప్లై చేసే వాళ్ళకి 4th నుంచి రావాల్సి వస్తుంది. 2 years బ్యాక్ వెళ్ళాలి కదా మీరు. 7 years, లాస్ట్ 7 years సర్టిఫికేట్స్ అంటే బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో అది. అండ్ దెన్
మీరు ఎక్కడ చదివితే అక్కడ డీటెయిల్స్ అంతే, చాలా సింపుల్ ప్రొసీజర్. కానీ మిస్టేక్స్ మాత్రం చేయకండి. చాలామంది మిస్టేక్ చేసి ఎడిట్కి అడుగుతున్నారు. ఇచ్చేది తక్కువ టైం ఇస్తారు. గవర్నమెంట్ ఫ్రెష్ అప్లికేషన్స్ కానీ, రెన్యువల్స్ కానీ, బయోమెట్రిక్ అథెంటికేషన్. అండ్ మర్చిపోయా, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎట్లా చేయాలి అన్నది కూడా ఒక వీడియో చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కింద మనకి ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను, దాన్ని చూడండి. అది కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎట్లా చేయాలి అన్నది. అండ్ చాలామంది ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాలేజెస్ నుంచి చెప్తారు, అనౌన్స్ చేస్తారు అన్నమాట. మీరు ఈ టైంలో కొత్తగా ఫ్రెష్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ టైంలో మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ మీకు అనౌన్స్ చేస్తుంది. సో కాలేజ్ మేనేజ్మెంట్తో టచ్లో ఉండండి. అండ్ దెన్ మీది అంతే. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇది. తర్వాత మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, మీది పర్సనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. కాకపోతే ఈ ఫైల్స్ అప్లోడ్ చేసేప్పుడు 100 MB 200 MB కేబీస్లలో ఉండాలి ఫైల్ సైజెస్. ఎక్కువ ఉంటే తీసుకోదు, మ్యాక్సిమం 100స్లో ఉండాలి. ఫొటోస్ అయిన తీసుకుంటే మాత్రం 50 KB లెస్ దెన్ ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి మీ దగ్గర ఎప్పటికైనా. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్గా ముందే పెట్టుకొని ఉంటే అప్లై చేయడం ఈజీ. అన్ని ఫైల్స్ లేదు అప్పటికప్పుడు చేస్తున్నామంటే మీకు టైం సర్వర్ టైం అయిపోతుంటుంది, టైం అవుట్ అవుతుంది సర్వర్. సో మీరు చేయలేరు. సో ముందే ప్రీ ప్లాన్డ్గా అన్నీ పెట్టుకోండి, డీటెయిల్స్ అన్నీ. అయిపోయింది, డీటెయిల్స్ ఎంటర్ చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్, స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ అనేది అంటే మీ రీసెంట్ ఫోటో ఒకటి జేపీజీ ఫార్మాట్ ఒక్కటే తీసుకుంటుంది. సో మీకు జేపీజీ లేదు అంటే ఆన్లైన్లో చాలా కన్వర్టర్ టూల్స్ ఉంటాయి. ఆన్లైన్లోకి వెళ్ళి ఫోటో కన్వర్షన్ టు జేపీజీ అని కొట్టండి. ఫోటో ఆన్లైన్లో దాంట్లో అప్లోడ్ చేస్తే మీకు ఇస్తుంది. సో అయిపోయింది. అప్లై ఫర్ స్కాలర్షిప్ అని వచ్చేసింది మనకి. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇంకా నేను చెప్పానుగా పాస్బుక్ ఎట్లా అప్లోడ్ చేయాలన్నది. ఫ్రంట్ పేజ్ ఉంటుంది, దాని కింది పేజ్లో మీ డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ పేజ్లోనేమో మీ ఫోటో ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంకులో మళ్ళీ ఏ బ్రాంచ్, చాలా ఉన్నాయి, గాతాపూర్, చంద్రాయన్గుట్ట, చింతల్, బోడుపల్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్, ఇట్లా మీకు ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ రిలేటెడ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ దానికి రిలేటెడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కంపల్సరీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ చాలా ఇంపార్టెంట్, చాలామంది ఆల్రెడీ దాంట్లోనే వస్తుంది. సో ఐఎఫ్ఎస్సి కరెక్ట్గా ఉండాలంటే మీరు కరెక్ట్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరున్న లొకేషన్లో మీరు బ్యాంక్ ఉండకపోవచ్చు. సపోజ్ మీరు ఒక ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్లో బ్యాంక్ లేదనుకోండి, వేరే దగ్గర తీసుకున్నారో ఆ బ్యాంక్ ఇక్కడ వెతికితే దొరకదు. అట్లా ఇవ్వడానికి లేదు. మీరు కరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ పైన సెట్ చేసుకోండి ఏది ఉంది మీ బ్రాంచ్ నేమ్ అని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది కరెక్ట్ చేయండి, ఎందుకంటే ఇది ఒక్క మిస్టేక్ చేసిన బ్యాంక్ లెటర్ మన ఫోన్ లాంటిదే. ఒక్కటి కరెక్ట్ చేసిన ఎవరికో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ అని చెప్పాను కదా ఇంతకుముందు. మీరు 7 years చదివిన లాస్ట్ 7 years సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలని. సో ఇక్కడ ఒకటి ఉన్నాయి. సో 6 to 10th వరకు, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ అంటే 6 to 10th కదా మనం అప్లై చేసింది, అది ఒకటి సర్టిఫికేట్లో పెట్టిండు. ఇంటర్ టు డిప్లొమా ఒకటే స్కూల్లో చదివిండు కాబట్టి సింపుల్ అయిపోయింది అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేయకపోయినా పర్లేదు, నాట్ మ్యాండేటరీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నవి. అండ్ ఫాదర్ ప్రొఫెషన్ ఉంటుంది కదా ఏంటి అన్నది. ఫార్మర్ అయితే ఫార్మర్, వ్యవసాయం చేస్తే, టీచర్ ఉంటే టీచర్. యాక్చువల్లీ టీచర్స్కి రాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే రాదు. ఇది చాలా మట్టుకు. అండ్ దెన్ ఇంటర్మీడియట్, ఇప్పుడు స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా. ప్రీ క్వాలిఫికేషన్ అంటే మీరు డిగ్రీ అప్లై చేస్తున్నారంటే ప్రీ క్వాలిఫికేషన్ ఇంటర్. డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా ప్రీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్. సో ఇంటర్లో ఎన్ని మార్క్స్, 1000 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చాయో పెట్టాలి. పర్సంటేజ్ ఎంత మార్క్సో అది క్యాలిక్యులేట్ చేస్తుంది. చేయకపోతే మీరే ఎంటర్ చేయండి. ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్లో మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం, ఉర్దూ మీడియం, ఏ మీడియంలో చదివారన్నది ఎంటర్ చేయాలి. అండ్ దెన్ కాలేజ్ జాయినింగ్ డేట్, కాలేజ్ జాయిన్ అయిన డేట్ ఎప్పుడు అన్నది కూడా ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత డేస్ కలరా కాదా అన్నది మెయింటైన్ చేయండి. డిస్టెన్స్ ఫ్రమ్ కాలేజ్, నేటివ్ ప్లేస్ అంటే మీ సొంత ఊరు నుంచి ఎంత దూరం, 250 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల, 30 కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల అన్నది ఎంటర్ చేయండి. మీ ఇంటి ముందు ఉన్నా కూడా ఎంతో కొంత ఎంటర్ చేయండి, 1 kilometer ఏదో ఒకటి. అండ్ దెన్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మీ హోమ్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు రెంట్కున్న అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే బెటర్ హోమ్ అడ్రస్ ఇస్తే, మీరు రెగ్యులర్గా ఉండే హోమ్ అడ్రస్ ఇస్తే బెటర్. బ్యాచిలర్స్ అయితే హోమ్ అడ్రస్సే ఇచ్చుకోండి.
అండ్ దెన్ ఇక్కడ డిస్టిక్ ఉంది కదా, మీరు ఎక్కడ ఉంటున్నారు సార్, డిస్టిక్, మండలు, విలేజ్, డోర్ నెంబరు, పిన్ కోడ్, ఇవన్నీ. విలేజ్లలో డోర్ నెంబర్లు కొన్ని ఏరియాల్లో కొందరికి ఉండొచ్చు, ల్యాండ్మార్క్ లొకేషన్లు అవన్నీ ఉండవు జనరల్గా ఊర్లలో, తక్కువ ఊర్లు ఉన్న విలేజ్లలో. సో పెద్ద ప్రాబ్లం లేదు, మీరు నేమ్ ఎంటర్ చేయొచ్చు. డోర్ నెంబర్ ఏది ఇచ్చినా మన ఊర్లో ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో అండ్ దెన్ పిన్ కోడ్ కూడా కరెక్ట్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ కరెక్ట్ ఎంటర్ చేయకపోతే మీకు మొత్తం మిస్ అయిపోతుంది. మీరు ఎంత కరెక్ట్ అడ్రస్ రాసినా పిన్ కోడ్ కరెక్ట్ లేదంటే మీది మొత్తం మీ పోస్టల్కి అంటే మీ లొకేషన్కి రీచ్ అవ్వదు మన కమ్యూనికేషన్ ఇక్కడున్న. అండ్ దెన్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ పైన ఉన్నదే కింద పర్మనెంట్ అడ్రస్ అంటే చెక్ కొడితే వస్తుంది. కొందరు పర్మనెంట్ అడ్రస్ ఒకటి, కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటి ఇచ్చుకోవచ్చు. అంటే హైదరాబాద్లో వచ్చి ఉంటున్నారు, హైదరాబాద్ అడ్రస్ ఇస్తామంటే పైన హైదరాబాద్ అడ్రస్ ఇచ్చేసి కింద పర్మనెంట్ అడ్రస్ కింద మీ సొంత విలేజ్ కానీ సొంత ఊరు కానీ రెండో ఒకటి ఉంటే పర్లేదు, కానీ డిఫరెంట్ ఉంటే పైన ఒకటి కింద ఒకటి ఇచ్చుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంది మీకు. అండ్ సర్టిఫికేట్ టు బి ఎన్క్లోజ్డ్, ఇక్కడ ఇన్కమ్, క్యాస్ట్, బోనోఫైడ్, ఎస్ఎస్సి, గ్యాప్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అని పెట్టేసి చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది. మీ మొబైల్ ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేశారు కదా, ఆ మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఎడిటింగ్ లేదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎడిటింగ్ ఆప్షన్ మీరు పోతూ ఉన్నాం ముందరికి. సో ఎంటర్ చేసేటప్పుడే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు ప్రొసీజర్ ఫర్దర్గా ప్రొసీడ్ అయినా కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేసినాం మనం. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ప్రింట్ చేసుకోండి, అక్నాలెడ్జ్మెంట్ కూడా ప్రింట్ తీసుకోండి. ఫర్దర్గా రిఫరెన్స్ కోసం ఉంటుంది, రెండింటిని ప్రింట్ చేసుకోండి. ఇక్కడ వస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ ప్రింట్ తీసుకోండి. బ్యాక్ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. సో ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదా, ఇదండి అప్లై చేసే ప్రొసీజర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.